ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు వచ్చి అక్కడ అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఈరోజు చూడండి ఉదయం 1:30 తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా 50-100 రూపాయల రూమ్లు అనేవి 988 విడుదల చేయంగా ఉదయం 2 గంటల ప్రాంతానికి అన్ని రూములు కూడా ఖాళీలు ఉన్నాయి. సో భక్తులు ఎవరైనా కానీ రాబోయే 3 నెలల రూములు లేకపోతే ఇప్పుడు మీకు ఉదాహరణగా నేను చూపిస్తున్నా, ప్రతిరోజు 1000 నుంచి 1500 ఆఫ్లైన్ తిరుమల రూమ్స్ అనేవి సిఆర్ఓ ఆఫీస్లో ఉంటాయి. మీరు 2 గంటల నుంచి 6 గంటల లోపల కనుక ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేస్తే తప్పకుండా మీకు రూమ్లు వస్తాయండి. అలాగే ఈరోజు నడక మార్గానికి సంబంధించి శ్రీవారి నడక మార్గానికి 3000 దర్శనం టోకెన్లు విడుదల చేశారు. ఇక అలిపిరి నడక మార్గం వాళ్ళకి ప్రత్యేకంగా ఏమి టోకెన్లు ఇవ్వరండి. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్ ఉన్నది. ఆ కాంప్లెక్స్లో మీ అందరికీ కూడా సర్వదర్శన టోకెన్లు ఇస్తారు, తీసుకోండి. అలాగేనండి ఈరోజు డిసెంబర్ 10వ తారీఖున మీ అందరికీ కూడా 11,000 పైనే సర్వదర్శన టోకెన్లు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను ఇవ్వడం జరిగింది. అలాగే రేపు డిసెంబర్ 11వ తారీఖు సంబంధించి 7,000 టోకెన్లు అయితే ఒకరోజు ముందుగా ఈరోజు ఇవ్వడం జరిగిందండి. నేను ప్రతిరోజు కూడా మీకు ఈ విషయాలన్నీ క్లియర్గా చెప్తున్నా. రేపటికి సంబంధించిన టోకెన్లు ఒకరోజు ముందుగానే ఇస్తున్నారని. ఓకేనా అండి? అలాగేనండి ఈరోజు చూడండి, మీరు ఇక్కడ టీటీడీ వారు క్లియర్గా చెప్పారు. నిన్న డిసెంబర్ 9వ తారీఖున 67,124 మంది దర్శనం చేసుకున్నారు. 24,069 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.77 స్వామివారి హుండీ కానుకలు. కాస్త రద్దీ అనేది అయితే కొంచెం తగ్గిందండి. భక్తులు హ్యాపీగా తొందరగానే దర్శనం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగేనండి చాలామంది భక్తులు నన్ను అడుగుతున్న కొన్ని ఫ్రీక్వెంట్ అడిగిన క్వశ్చన్లు నేను సమాధానం చెప్తా చూడండి. యువర్ గారు అడిగారు, మేడం ఐ వాంట్ టు హ్యావ్ దర్శన్ ఆన్ January 1st. హోమం టికెట్స్ ఆఫ్లైన్ టికెట్ వెన్ టు బై ప్లీజ్ గివ్ కరెక్ట్. ఓకే, జనవరి నెలకి సంబంధించి హోమం టికెట్లు అనేవండి ఈ నెల డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే ఈరోజు మీ అందరికీ అంటే ఒక 2-3 రోజులు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వస్తుంది, రాగానే నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇక ఈరోజు రెండో ప్రశ్న అల్లరి పిల్లలు గారు అడిగారు, హాయ్ మేడం, నేను ఫిబ్రవరి 19కి కళ్యాణోత్సవం అండ్ అంగ ప్రదర్శన టికెట్స్ బుక్ చేసుకున్నా. నాకు వైకుంఠ దర్శనం బుకింగ్ అవుతుందా? ప్లీజ్ రిప్లై. తప్పకుండా అవుతుందండి. ఎప్పుడైనా కానీ మీ ప్రీవియస్ బుకింగ్కి 30 రోజులు ముందుగానే మీరు బుక్ చేసుకోగలరు. ఇప్పుడు మీరు ఫిబ్రవరి 19న బుక్ చేసుకున్నారు కాబట్టి జనవరి 19కి మీకు 30 రోజులు అవుతుందా లేదా కౌంట్ చేసుకోండి. జనరల్గా అయితే మీకు ఇప్పుడు 19th అన్నారు కాబట్టి జనవరి 19th లోపల అంటే జనవరి 10 నుంచి 18వ తారీఖు లోపల మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి తప్పకుండా మీకైతే అవకాశం ఉన్నది, ఏమాత్రం కంగారు పడనవసరం లేదు. ఓకేనా అండి? అలాగే భక్తులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తానండి. నేను ప్రతిరోజు కొన్ని వందల మందికి సమాధానం చెప్తూ ఉంటాను. అలాగే ఇక్కడ చూడండి, కలిసుందరన్ గారు అడిగారు, వైకుంఠ ఏకాదశికి 10 to 19 వరకు మార్నింగ్ ఎస్ఎస్డి టికెట్స్ ఆ రోజే ఇస్తారా లేదా ముందుగానే ఇచ్చేస్తారా? ఓకే, మామూలుగానండి జనవరి 10, 11, 12 మర్సబెట్టి 3 రోజులు అయితే మటుకు ఎవ్వరు ముందుగా వస్తే వాళ్ళకి టోకెన్లు ఇస్తారు. ఒక 4 రోజుల తర్వాత కాస్త రద్దీ అనేది తగ్గుతుంది. సర్వదర్శన టోకెన్లు అనేవి అప్పుడు మీకు ఏ డేట్కి కావాలంటే ఆ డేట్కి తీసుకోవచ్చు. ముందుగా అయితే ఒక 1,00,000 మంది వచ్చారనుకోండి, 1,00,000 మందికి టికెట్లు ఇచ్చేస్తారు వాళ్ళు. ఎవరు ఏ డేట్ అయిపోతే నెక్స్ట్ డేకి ఓపెన్ చేస్తారు. తర్వాత ఖాళీ అవుతుంది కాబట్టి కౌంటర్లో అప్పుడు మీకు ఫ్రీగానే ఉంటుంది. ఓకేనా? ఎందుకు అంటే ఈ 10 రోజులు కూడా రోజుకి 50,000 చొప్పున సర్వదర్శన టోకెన్లు అనేవి ఇక్కడ తిరుపతిలోని 8 కౌంటర్లలోను, తిరుమలలో ఒక కౌంటర్లో ఇస్తారు. ఒకవేళ ఒకే రోజు దాదాపు ఒక 70,000 మంది తిరుపతి చేరుకున్నారు అనుకోండి, మరి ఒకరోజు 50,000 మంది అయిపోయగానే మిగతా 20,000 మందిని మనము వెయిట్ చేయించలేం కాబట్టి ఎవరు ముందుగా వస్తే వారికి మరుసటి రోజు టోకెన్లు అనేవి దొరుకుతాయి. ఓకేనా అండి? అలాగేనండి ఈ విధంగా చూస్తే 10 రోజులకి కూడా మీకు 50,000 చొప్పున 5 లక్షల సర్వదర్శన టోకెన్లు తిరుపతిలో లభిస్తాయి. ఆన్లైన్లో రోజుకి 25,000 చొప్పున 10 రోజులకి 2,50,000 లభిస్తాయి. మరొక ప్రశ్న సురేష్ కుమార్ గారు అడిగారు, మేడం 20-25 మార్చ్ స్పెషల్ దర్శన టికెట్స్ 300 రూపాయల టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని.
ఈ నెల డిసెంబర్ 18వ తారీఖు నుంచి వెంటనే ప్రతి అప్డేట్ కూడా మీకు వస్తుంది. ప్రతి రిలీజ్ కూడా జరుగుతుంది. సో మార్చ్ నెలకు సంబంధించి మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ నెల డిసెంబర్ 24 ఉదయం 10 గంటలకి ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకి రూములు ఉంటాయి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది 2-3 రోజులు వస్తుంది. రెడీగా ఉండండి. అలాగే రవీంద్ర గారు అడిగారు, అక్క డిసెంబర్ 24th డోనార్స్ కోటా అవైలబుల్గా ఉందా? ఉంటుందండి. ప్రతిరోజు కూడా మీకు డోనార్స్ కోటా అనేది శుక్ర, శని, ఆదివారాలు మినహాయించి ఆఫ్లైన్ విధానం ద్వారా తీసుకోవచ్చు. ఆన్లైన్ కోటా అయితే డిసెంబర్ది అయితే అయిపోయినది. మీరు తిరుమల కొండపైన గోకులం రెస్ట్ హౌస్ దగ్గర కనుక వెళ్ళినట్లయితే చక్కగా మీరు శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ పే చేసి బ్రేక్ దర్శన్ టికెట్లు అయితే పొందవచ్చు. ఓకేనా అండి? మరొక ప్రశ్న మహేష్ గారు అడిగారు, ఎనీ ఐడియా వెన్ ఏపీఎస్ఆర్టీసీ కోటా విల్ బి రిలీజ్డ్ అగైన్? ప్రస్తుతానికైతే నో ఐడియానండి. ఎందుకు అంటే టీటీడీ వారు చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నారు. కొత్త ప్రభుత్వము, కొత్త ఈవో గారు చైర్పర్సన్తో గారితో కలిసి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అవకతవకల కారణంగా ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, తమిళనాడు టూరిజం వాటి ద్వారా మీ ఎవరు కూడా బస్ టికెట్ డిసెంబర్ నుంచి బుక్ చేసుకోలేరు. ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది మరి మనం చెప్పలేము. వీటన్నిటిని సర్దుబాటు చేసుకొని ఆ తర్వాతే మళ్ళీ ఈ కోట విడుదల అయ్యే అవకాశం అయితే భక్తులకు ఉన్నది. ప్రస్తుతానికైతే లేదు. ఇంకొకళ్ళు కుమార్ గారు, మా బంధువులు కొడుకు పెళ్లి ఫస్ట్ వీక్ ఫిబ్రవరి 25. టీటీడీ పసుపు కుంకుమలు అక్షింతలు కావాలను, ఏం చేయాలి? ప్రొసీజర్ దయచేసి చెప్పగలరు. సో నేను ఆల్రెడీ వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగిందండి. చూడండి, మీ యొక్క వెడ్డింగ్ కార్డ్, పెళ్ళి పత్రికను టీటీడీ ఇక్కడ తిరుపతి అడ్రస్కి కనుక మీరు పంపిస్తే మీకు పసుపు కుంకుమ ఇస్తారండి. ఆ అడ్రస్ ఏమిటి అంటే 2 ది సూపరింటెండెంట్ ఫెయిర్ కాపీ సెక్షన్, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కేటీ రూట్, తిరుపతి 517501కి మీరు కనుక పంపించారు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మీ పెళ్లి కార్డుతో పాటు పసుపు కుంకుమలు, అక్షంతలు తప్పకుండా మీ ఇంటికి మరలా రిటర్న్గా పంపిస్తారు. మనీష్ గారు అడిగారు, ఒక బ్రేక్ దర్శన్ టికెట్స్కి ఎంతమంది పిల్లలు పంపిస్తారు? 11 సంవత్సరాల లోపు. 11 సంవత్సరాలని కాదండి, 12 సంవత్సరాల లోపల బిడ్డలు ఎవరైనా కానీ ఏ దర్శనమైనా ఉచితంగానే చేసుకోవచ్చు. అది బ్రేక్ దర్శనమైనా కావచ్చు, 300 అయినా కావచ్చు, 500 అయినా కావచ్చు, ముందు గడప దర్శన టికెట్లు, కళ్యాణం టికెట్లు, ఏ సేవ అయినా కానీ. ఓకేనా? తప్పకుండా 11 సంవత్సరాల లోపల పిల్లలు మీరు అడిగారు కాబట్టి హ్యాపీగా మీరు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళవచ్చు. మరొక ప్రశ్న గోర్లంట్ల కృష్ణ గారు అడిగారు, తిరుమల సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్లో రూమ్స్ బుకింగ్ మొదలు అయ్యేది ఉదయం 6 గంటలకా లేక అర్ధరాత్రి 2 గంటలకా? ఒక్కసారి క్లారిటీ చేయండి. తెల్లవారుజామున 2 గంటలకి స్టార్ట్ చేస్తారండి. ఇంకా ఇస్తూ ఉంటారు అయిపోయే వరకు కూడా. ఒక్కొక్కసారి కౌంటర్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది, రూమ్స్ లేనప్పుడు మళ్ళీ భక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా. ఓకేనా అండి? అలాగే మరొక ప్రశ్న దుర్గా ప్రసాద్ గారు అడిగారు, వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారు మేడం గారు? డిసెంబర్ 2వ వారం అంటే ఇప్పుడు జరుగుతున్నది కదండి. ఈ వారం చివరిలో టీటీడీ యాజమాన్యం వారు ఒక అఫీషియల్ బోర్డు మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది ఖచ్చితంగా. ఈ బోర్డు మీటింగ్ అనంతరం తప్పకుండా ఈ సమావేశంలో వాళ్ళు నెక్స్ట్ తీసుకోబోయే డెసిషన్ వైకుంఠ ఏకాదశిదే. ఒక 15 రోజుల క్రితం కూడా మన అడిషనల్ ఈవో గారు ప్రెస్ రిలీజ్ ద్వారా మనందరికీ వెల్లడించడం జరిగింది. వారి యొక్క సహాయకులు సూపరింటెండెంట్తో పాటు వారు నెక్స్ట్ వైకుంఠ ఏకాదశికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారని, వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయాలి అని చెప్పేసి. సో మీరు అందరు రెడీగా ఉంటే అప్డేట్ రాగానే నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇంకొక 5-6 రోజులు వెయిట్ చేయండి. ఓకేనా? ఇంకో 4-5 డేస్. సో ఇవ్వండి ఈరోజు తిరుమల అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్ మరలా మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలు.